పోస్ట్ కోవిడ్ హైదరాబాద్ నగరంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పెరుగుతోంది. కాస్త బడ్జెట్ ఎక్కువైనా చక్కని వెంటిలేషన్, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు నిర్మాణ వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్న ఆందోళనలతో నిర్మాణ సంస్థలు సైతం హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రకృతితో కలిసి అడుగులు వేసేలా తమ ప్రాజెక్టుల్లో పచ్చదనం నిండుగా ఉండేలా బిల్డర్లు ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా పర్యావరణ హిత నిర్మాణ ప్రాజెక్టుల్ని బిల్డర్లు ప్లాన్ చేస్తున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులకు పెరుగుతున్న డిమాండ్. పర్యావరణ హిత ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారుల ఆసక్తి. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులు. హరిత భవనాలతో 40% కాలుష్య నివారణ. దేశంలో నిర్మాణ రంగం జోరు మీదుంది. ఆకాశమే హద్దుగా ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో ప్రపంచ స్థాయి కార్యాలయాల భవనాలు నిర్మిస్తూ నిర్మాణ రంగంలో ప్రతి సంవత్సరం విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు. స్థానిక సంస్థలతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీపడి మరీ భారీ కట్టడాలను కడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా కార్యాలయాలు, గృహ అవసరాల మేరకు నిర్మాణాలు సైతం పెరుగుతున్నాయి. అయితే నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్య ఉద్గారాలు వెలువడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరాల్లో 40% కాలుష్యం రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా నుంచే వస్తోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతూ ఉంటే, భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్ వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. వేసవితో సంబంధం లేకుండా ప్రస్తుతం ఇళ్లలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో కరెంటు బిల్లులు మరింతగా జేబుకు చిల్లు పెడుతున్నాయి. దీనిని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పై బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. వివిధ కార్పొరేట్ సంస్థలతో పాటు అనేక రెసిడెన్షియల్ ప్రాజెక్టులు గ్రీన్ బిల్డింగ్ సిస్టంలోనే నిర్మాణమవుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో గ్రీన్ బిల్డింగ్ కోడ్ తో అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు నిర్మాణ సంస్థలే కాకుండా ప్రభుత్వ రంగంలో చేపట్టిన నిర్మాణాలు సైతం గ్రీన్ బిల్డింగ్ కోడ్ రూల్స్ కు అనుగుణంగా ఉన్నాయి. అందులో తెలంగాణ సెక్రటరియేట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైదరాబాద్ మెట్రో స్టేషన్స్, టీ హబ్ వంటి అనేక నిర్మాణాలు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో చేపట్టారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను మరింత పెంచేందుకు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ కృషి చేస్తోంది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విజయవంతంగా అమలు చేస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టుల కోసం అవసరమైన మెటీరియల్స్ ను అందుబాటులో ఉంచడం, కావలసిన సాంకేతిక టెక్నాలజీపై అవగాహన కల్పిస్తోంది ఐజీబీసీ. ఈ నిర్మాణాలతో ఇళ్లు సహజ సిద్ధంగా చల్లగా ఉండేలా, పగటిపూట లైట్లతో సంబంధం లేకుండా చక్కని వెంటిలేషన్ ఉంటుంది. దీంతో హైదరాబాద్ లో మై హోమ్ లాంటి సంస్థలు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటినీ హరిత భవన ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వేగంగా డెవలప్ అవుతున్న హైదరాబాద్ భారీ అంతస్తుల భవనాలతో కాంక్రీట్ జంగల్గా మారింది. ఈ అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. దీంతో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులన్నీ ఓపెన్ స్పేస్ తో పాటు గ్రీనరీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలతో విద్యుత్ భారీగా ఆదా కావడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. హైయెస్ట్ ఓపెన్ స్పేస్, తక్కువ పర్సెంటేజ్లో కన్స్ట్రక్షన్. అందువల్ల గ్రీన్ ఏరియాకు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఓపెన్ ఏరియాలో కూడా ఈరోజు ప్రతి ఒక్క కస్టమరు ఓపెన్ ఎక్కువ ప్లేస్ తీసుకుని తక్కువ కట్టుకుందాం, 1000 గజాలు 2000 గజాలు తీసుకొని ఒక 200లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకు గ్రీన్ స్పేస్ని, గ్రీన్ బిల్డింగ్ ఎన్వైరన్మెంటు అందరికీ అవగాహన ఉంటుంది. అందువల్ల రాబోయే రోజుల్లో మాత్రం గ్రీన్ స్పేసు, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టు ఫ్యూచర్లో బాగుంటుంది. కస్టమర్ ప్రైస్ హై ఉన్నా కానీ వాళ్ళకు ఓపెన్ స్పేస్ ఎక్కువ దొరుకుతుంది, గ్రీన్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఈ ప్రైజింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ వాటికే మొగ్గు చూపుతున్నారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ చక్కని ఆరోగ్యం కోసం గ్రీన్ బిల్డింగ్ కోడ్ ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేయడం బెస్ట్ అని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. బిల్డింగ్ కి డెఫినెట్ గా ప్రైజెస్
ఒక 15 to 20% ఎక్కువ ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే గ్రీన్ బిల్డింగ్స్కి స్పేసెస్ ఎక్కువ వదలాలి. సో మీకు ఓవరాల్ ఏరియా తక్కువ వస్తుంది. గ్రీన్ కాన్సెప్ట్స్కి కావాల్సిన వాతావరణం సెట్ చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా ఇట్ విల్ ఎస్కలేట్ ద కాస్ట్ అనమాట. సో నార్మల్ బిల్డింగ్కి గ్రీన్ బిల్డింగ్స్కి ఖర్చు కొంచెం ఒక 10 to 20% ఎక్కువ ఉంటుంది. కానీ ఇవన్నీ ఉన్నా కానీ పీపుల్ ఆర్ డెఫినెట్లీ ప్రిఫరింగ్ గ్రీన్ బిల్డింగ్స్. ఎందుకంటే దే ఆర్ ఆల్ థింకింగ్ మనము ఉండేదేదో మనం మంచి గ్రీన్లో ఉంటే మన హెల్త్కి మంచిది, మన వాతావరణం మంచిగా ఉంటుందని చెప్పేసి గ్రీన్ బిల్డింగ్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ కు సంబంధించి భవనాలు సామగ్రితో పాటు నిర్మాణ సామగ్రి తయారయ్యే విధానానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రేటింగ్ ఇస్తోంది. గ్రీన్ ప్రో ధృవీకరణ పొందిన 7,000కు పైగా ఉత్పత్తుల వాడకంతో పర్యావరణ హితంగా ఉంటాయి. సోలార్ పవర్ ఏర్పాటుతో 100% కరెంట్ అవసరాలను తీర్చుకోగలిగితే నెట్ జీరో ఎనర్జీ అవుతుంది. ఇలాంటి ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రభుత్వం కూడా సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.